రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తోంది? అయితే బీసీలను కేవలం ఒక ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకోవడం అనేది సరైన రాజకీయమా ఏంటి? మీకు ఇప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారా? మీకు చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారాలు. కొద్దిగా గొంతు ప్రాబ్లం ఉంది, ఓకేనా? అలాగే మాట్లాడండి. బేర్ విత్ మీ, ప్లీజ్ బేర్ విత్ మీ. నేనేమంటున్నా అంటే, సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సాధికారిత కల్పించవలసిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో బాగా వెనుకబడ్డ వర్గాల వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం అనేక దశాబ్దాలుగా చూస్తున్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారే ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో బీసీ వర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, వారి మహిళలు కానివ్వండి, బీసీ వర్గాలను కానివ్వండి, ఏ విధంగా ఎంపవర్ చేయాలో, సాధికారికత సాధించాలనే విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే బీసీ కమిషన్ కి రాజ్యాంగ భద్రత కల్పించారు. చాలా సంవత్సరాల కిందటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగ భద్రత మీన్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్లకి ఏ విధమైన రాజ్యాంగ భద్రత ఉంటుందో అదే హక్కులు, అదే బాధ్యతలు బీసీ కమిషన్ కల్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం చాలా మనం రాజకీయాలకు అతీతంగా స్పష్టంగా నిజాయితీగా ఒప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలకు రాజకీయ సాధికారికత వచ్చింది. ఈరోజు అనేక మంది బీసీ నాయకులు, వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత బయటకు వెళ్ళి వేరే పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారి సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. వారికి ఒక అవకాశం కల్పించారు ఎన్టీ రామారావు గారు. ఒక సామాజిక స్పృహతోటి ఈ సమాజంలో అందరూ సమాన అవకాశాలు ఉండాలని మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ రిజర్వేషన్ దాన్ని అమలు చేయడము. అదే సమయంలో బీసీ వర్గాల్లో ఉండే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా ఎన్టీ రామారావు గారు పైకి తీసుకొచ్చారు. ఈ రోజు బీసీ వర్గాల్లో నుంచి అనేక మంది రాజకీయాల్లో రాణిస్తున్నారంటే అది ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అనేక విషయాల్లో మనం వ్యతిరేకించవచ్చు వారిని రాజకీయంగా. బట్ బీసీలకు సంబంధించి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు ఒకటి. రెండవది, ఈరోజు మన వైసీపీ మిత్రులు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, మనం ఏదేదో క్రికెట్ స్కోర్ చెప్పినట్టుగా మేము జడ్పీలు ఇన్ని ఇచ్చాము, జడ్పీటీసీలు ఇన్ని ఇచ్చాము, ఎంపీటీసీలు ఇచ్చాము. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ మిమ్మల్ని ఓడించేశారు. బీసీలకు రక్షణ లేదన్నారు. మనం చూసాం ఇప్పుడు బీసీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయని రాజకీయ ఆరోపణ చేస్తారు. కానీ గత 5 సంవత్సరాల్లో బీసీలకు ఏం జరిగింది? బీసీల మీద ఎన్ని దాడులు జరిగాయి? ఒక ఆయన రామచంద్ర యాదవ్ అని ఆయన చిత్తూరు జిల్లాకి సంబంధించి ఒక రామచంద్ర యాదవ్ అని ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు. పెట్టుకోకముందు ఆయన ఇంటి మీద ఏ విధంగా దాడి జరిగింది, ఏ విధంగా మొత్తం ఆయన యొక్క ఇంటిని ధ్వంసం చేశారు. ఆయన ఎన్నికల సమయంలో పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే పోలీస్ స్టేషన్ మీదకు ఏ విధంగా దాడి చేశారు. ఇవన్నీ మనం చూసాం, ఏ విధంగా బీసీ వర్గాలు అన్యాయానికి గురయ్యాయని. ఈరోజు నాకు ముందు మాట్లాడిన పెద్దలు, వారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు చాలా వివరంగా చెప్పారు ఏ కులానికి, ఏ వృత్తుల వారికి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని. మన వారు ఆసరా విషయము మాట్లాడుతూ వచ్చారు. ఆసరా 1, ఆసరా 2, ఆసరా 3 అన్నట్టుగా గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి పనిముట్లు కూడా రద్దు చేశారు, ఇవ్వకుండా పనిముట్లు కూడా ఇవ్వలేదు. వారు ఈ బీసీలకు సంబంధించి అనేక నిధుల విషయంలో ప్రస్తావించారు వైసీపీ వాళ్ళు. అసలు గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు అనేక శాఖల్లో 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా, ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టకుండా నిధులన్నీ మురిగిపోయి వెనక్కిపోయిన చరిత్ర కూడా మనం చూసాము. ఈరోజు ఆ పరిస్థితి నుంచి ఈ కూటమి ప్రభుత్వము బీసీల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 34% ఇస్తా ఉంటున్నారు. ఎస్, ప్రశ్నిస్తున్నారు, మీరు ఏ విధంగా చట్టబద్ధత కల్పిస్తామని. చట్టబద్ధత కల్పిస్తాము. కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అవసరం వచ్చిన లీగల్ ఫ్రేమ్వర్క్ తయారు చేస్తాము. అవసరం వస్తే న్యాయస్థానాల్లో గట్టి లాయర్ల చేత, లీగల్ లిమినరీస్ ఎక్స్పర్ట్స్ చేత కోర్టుకు పంపించి ఖచ్చితంగా ఈ 34% విజయవంతం కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
దాన్ని అమలు చేస్తుంది కూడా. ఇందులో ఎవరికి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతోటి బీసీల బాగు కోసము, అది బార్బర్ కమ్యూనిటీ కానివ్వండి, లేదా చేనేత కమ్యూనిటీ కానివ్వండి, వాళ్ళ విషయంలో తీసుకున్న ప్రతి సంవత్సరం 25,000 లేదా విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళని ఆర్థికంగా ఎంపవర్ చేయడం కోసము, సమాజంలో మేము కూడా ఇతరులతో సమానంగా ఉన్నామనే ఒక ఆలోచన, ఒక సమాజంలో ఒక మేము భాగస్వామ్య సమాజంలో, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఆలోచన కల్పించడం కోసం, ఒక భావన కల్పించడం కోసము కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధతో పనిచేస్తుంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు బీసీ కమ్యూనిటీ సాధిస్తుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. చెప్పారు మంత్రులు ఎంతమంది ఉన్నారు, నాకు ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పారు. ఈ కేబినెట్ లో ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ, నిన్నటి రోజు ఇచ్చిన 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా వాళ్ళు మా పార్టీ కాకపోవచ్చు, తెలుగుదేశం వాళ్ళే కావచ్చు, బట్ వాళ్ళు గుర్తించి, వరద రామయ్య గారు వెరీ సీనియర్ లీడర్, అదే విధంగా వడ్డెర కమ్యూనిటీ నుంచి ఒక మహిళకి అవకాశం, ఆమె ఏదో అంగన్వాడీలకు సంబంధించిన నాయకత్వం ఉంది ఆమె తీసుకురావడం, ఆమె మొన్నటి రోజున మాట్లాడుతుంటే చూశాను నేను, ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది, ఎంత అర్థవంతంగా, ఎంత ఆలోచనతోటి వారు ఒక బీసీ మహిళ మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తులు గుర్తించి చట్టసభలకు పంపించడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ఇద్దరు కూడా సమాజం కోసం, బీసీ వర్గాల కోసం పనిచేస్తారు. వాళ్ళ యొక్క వాయిస్ ఏదైతే ఉందో వాళ్ళు వినిపిస్తారు. బీసీల వాయిస్, ఎస్సీల వాయిస్, ఇద్దరు కూడా, ఒక ఆయన రిటైర్ అయిన పోలీస్ అధికారి, ఇంకొక ఆమె మన అంగన్వాడీలో పనిచేసిన చాలా అనుభవం గల మహిళ, ఇద్దరు కూడా ప్రజల యొక్క వాయిస్ ని కౌన్సిల్ వినిపించగలరు. అటువంటి వ్యక్తులు కౌన్సిల్ పంపిస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీ కమ్యూనిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఈ కూటమి తీసుకుంది. ఇందులో రాజకీయాలు అవసరం లేదు, మంచిని మంచి అని చెప్పాలి మనం, లేదా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. బట్ టుడే ద ఎన్డీఏ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్, అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకంగా బీసీల కోసము. అందువల్ల ఎవరు ఎటువంటి అనుమానాలు, ఎటువంటి రాజకీయ ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. ప్లీజ్ అలో మీ టు కంప్లీట్ మై పాయింట్. 30 సెకండ్లు. ఈ రోజు సడన్ గా మేల్కొని ఆయన ధర్మాన గారు మాట్లాడడం, లేదా బీసీల సదస్సు నిర్వహించడం, ఏదేదో మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజకీయంతో కూడుకున్న విషయాలు తప్ప ఈ వైసీపీకి చిత్తశుద్ధి ఉందని నేను అనుకోవడం. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు బీసీలు కావాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ వెంట పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదా, ఏమీ చేయలేదా వాళ్ళు? నేను అట్లా చెప్పడం లేదమ్మా, నేను అట్లా చెప్పడం లేదు. గతంలో 5 సంవత్సరాలు బీసీలకి న్యాయం జరిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం బీసీల దౌర్జన్యాలు కూడా జరిగాయి. నేను ఉదాహరించాను కదా, రామచంద్ర యాదవ్ గారు, నాకు ముందు మాట్లాడిన టీడీపీ నాయకులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ చెప్పారు కదా, ఎక్కడ బీసీలు ఏ విధంగా ఇది చేశారని. నేనేమంటున్నా అంటే, మీరు చేసిన న్యాయం కంటే అన్యాయం అదే స్థాయిలో చేశారు. బీసీలు మీరు అణగదొక్కారా లేదా అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. మొన్న ఎన్నికలే నిర్ణయించాయి కదా, ప్రజా తీర్పే నిర్ణయించింది కదా, మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించారు, ఏ విధంగా వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం మీరు ఏ విధంగా పనిచేశారు, ఆస్తులతో సహా ఏ విధంగా రద్దు చేశారు, కనీసం డ్యాములు, ప్రాజెక్టులు అక్కడ గ్రీసు పెట్టినందువల్ల, ఆ షట్టర్స్ లేపేదానికి గ్రీసు కూడా ఇవ్వనందువల్ల ఏ విధంగా మన డ్యాములు ఏ విధంగా కొట్టుకుపోయాయి, ఏ విధంగా ప్రాణ నష్టం జరిగింది, ఏ విధంగా పొలాలు నిండిపోయాయి, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. మినిమం బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేను